బాక్సింగ్ డే టెస్ట్‌లో మొదటి రోజు కేఎల్ రాహుల్ అద్భుత ఆట తీరుతో టీమిండియా పరువు కాపాడాడు. క్లిష్ట పరిస్థితులలో హాఫ్ సెంచరీ సాధించి టీమిండియా కష్టాల నుంచి గట్టెక్కించాడు. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తి కాకపోవడంతో రెండో రోజు స్కోర్ 250కి చేరుకునే అవకాశం ఉంది. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి రోజు బాక్సింగ్ డే టెస్ట్ ఉత్కంఠగా సాగింది. ముందుగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను షేక్ చేసిన సౌతాఫ్రికా బౌలర్లు అందరూ కంగారు పుట్టించగా, కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్తో ఆఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. అయితే చివరికి వర్షం ఆటను చెడగొట్టడంతో నిర్ణీత సమయానికి చాలా ముందుగానే మ్యాచ్ను నిలపాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్ బౌమా టాస్ గెలిచి టీమిండియాకు బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో పునరాగమనం చేయడంతో అందరి చూపు వారిపైనే పడింది. కానీ ఆఫ్రికా ఆటగాడు రబాడా ఆట మొత్తాన్ని చెడగొట్టాడు. తొలి రోజు 5 వికెట్లు తీసి రబాడా భారత్ జట్టును వెన్నుపోటు పొడిచాడు. రబాడా ముందు టీమిండియా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ తడబడింది. దక్షిణాఫ్రికా తరపున రబాడా 5 వికెట్లు తీయగా మార్కో జెన్సన్ 1 వికెట్, బర్గర్ 2 వికెట్లు తీశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 5 పరుగుల వద్దే అవుట్ అయిన వెంటనే టాప్ ఆర్డర్ తడబాటుకు గురైంది. యశస్వి జైస్వాల్ 17 పరుగులు మాత్రమే చేయగా శుభ్మన్ గిల్ 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఆరంభంలో ఎదురు దెబ్బ తగిలిన తర్వాత టీమిండియా విరాట్ కోహ్లీ 38 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 31 ఆదుకున్నప్పటికీ 107 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ అవుట్ కాగా టీమిండియా జట్టులో సగం మంది పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా టెస్ట్ కెరీర్లో పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ బాధ్యతలు స్వీకరించాడు. కష్ట సమయంలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తో బ్యాటింగ్ చేసి తొలి రోజు ఆట ముగిసే వరకు 70 పరుగుల స్కోర్ తో నాటౌట్ గా నిలిచాడు. పిచ్ ప్రకారం కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ టీమిండియాకు చాలా సహాయపడింది.